మన ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు మనకు చాలా బాధేస్తది. అండ్ దాంతో పాటు ఆహ్, ఇంకో బాధ గూడా ఇవాళ నేను చూసాను. అదేంటంటే గనక, ఆ వ్యక్తి టర్మ్ ఇన్స్యూరెన్స్ కట్టాడు. కానీ రెన్యువల్ అప్పుడు రెన్యువల్ ప్రీమియం అనేది పే చేయలేదు. సో, దానివల్ల అతను అతని పాలిసీ ల్యాప్స్ అయిపోవడం వల్ల, ఆ పాలిసీ క్లెయిమ్ అనేది ఇప్పుడు రాదు. పాలిసీ కట్టకుండా అలా లైక్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వకుండా ఉండడం వేరు. కట్టి రెన్యువల్ చెయ్యకుండా ఇప్పుడు వాళ్ళకు ఇద్దరు పిల్లలు. వాళ్ళనెవరు జూసుకోవాలి? వాళ్ళ భవిష్యత్తునెవరు జూసుకోవాలి? కట్టాడు. కానీ రెన్యువల్ చేయలేదు. సో, ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయాడు. నేనిప్పుడు జస్ట్ ఆ పర్సన్‌తో జస్ట్ ఇప్పుడే వచ్చి మాట్లాడుతున్నా. అసలు నాకే ఎంత బాధేసిందంటే కానీ ఎవ్వరం ఏం జేయలేము. ఎందుకనంటే పాలిసీ ల్యాప్స్ అయిపోయింది. పాలిసీ ల్యాప్స్ అయిపోయిన తర్వాత అతను చనిపోతే గనక క్లెయిమ్ ఎట్లా వస్తది? సో, కొంచెం కట్టేవాళ్ళు జాగ్రత్తగా మీ పాలిసీ ఇన్ టైమ్‌లో రెన్యువల్ చేస్తున్నారా? లేదా? అనేది గూడా చూసుకోండి. సో, ఇప్పటికే టర్మ్ ఇన్స్యూరెన్స్ లేకపోతే గనక మీరు కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నాకు డీఎం చేయండి డైరెక్ట్‌గా. నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. మంచి టర్మ్ ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. అండ్ బై ది వే టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది అందరికీ రాదు. దేర్ ఆర్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ దేర్. అన్నీ తెలుసుకొని మాత్రమే టర్మ్ ఇన్స్యూరెన్స్ కట్టండి. థాంక్ యూ.